జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రండి బాబు రండి, మంచి ఆఫర్స్ మా దగ్గర అన్ని రకాల ప్రాపర్టీస్ తో పాటు పంచులు అమ్మబడును అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బి రెడీ, నేనే మహారాజు. రామ్ ప్రసాద్ హోమ్ నీడ్స్. ప్రతి ఇంటికి ఏ అవసరాలు ఉన్నా మన షాప్ లో అన్ని దొరుకుతాయి. ఖచ్చితంగా రండి, మంచి ఆఫర్ ఉంది. బై 1 గెట్ 1 ఫ్రీ ఉందా? ఖచ్చితంగా. మీరు 10 ఇస్తారు, 10 ఇస్తారు ఖచ్చితంగా ఈరోజు. అన్నా ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. నేను షాప్ కి రాలేదు, నువ్వు దేనికి లీవ్ పెట్టావు? లవ్ బ్రేకప్ అయింది, బాధలో ఉన్నానని. ఈ లవ్ బ్రేకప్ బాధ చాలా ఉంటది. ఇంతకీ అమ్మాయి లాస్ట్ వెళ్ళే ముందు ఏం చెప్పింది నీకు? నీకు నాకంటే మంచి అమ్మాయి దొరికిద్ది అని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు ఎలాగరా లవ్ బ్రేకప్ అయింది, వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం ఉంది. కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నోడా. మీ షాప్ లో కుక్కర్ ఉందా? మేడం ప్రతిరోజు వస్తారు, కుక్కర్ కావాలంటారు. దేనికండి కుక్కర్? నా కుక్కర్ ఫుడ్ కూడా కుక్కర్ లోనే ప్రిపేర్ చేస్తా. నేను నా కుక్కల్ని మంచిలా చూసుకుంటా. అంటే మాలాంటి మనుషుల్ని కుక్కర్లా చూసుకుంటా. బీరువా ఉందా? బీరువా లేదండి, అది కూడా రేపు పంపిస్తాను. ఓకేనా? సరే థ్యాంక్ యూ. మళ్ళీ వస్తా. బీరువా ఉంది కదా, ఎందుకు లేదని చెప్పావు? ఒరే బీరువా ఉందనుకో కొనుక్కొని వెళ్ళిపో. ఇది లేదని చెప్తే రోజు వస్తుంటది. మన షాప్ కి డైలీ జనాలు రావాలంటే ఏ షాప్ పెట్టచ్చు? ఈ షాప్ తీసి వైన్ షాప్ పెట్టుకోవడమే. డైలీ జనాలు వస్తుంటారు. గంటకి జనాలు వస్తూనే ఫస్ట్ నువ్వే ఉంటాగా. బేబీ, ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కొనేసాయి, బిల్లు నేను కడతా. సరే తీసుకో, నువ్వు కేక్ కావాలంటే తీసుకో. అబ్బా మేడం కత్తిలా ఉన్నారండి. అది నా ఫిగర్ చూసి ఎవడన్నా చెప్తాలే అబ్బాయి. కానీ మీ టేస్ట్ వరస్ట్ ఉందండి. అదే అట్లా అనిసావు అని చూసి చెప్పేలేండి. అది వాషింగ్ మిషన్ ఉంది. ఈ వాషింగ్ మిషన్ లో ఏ వేసినా తెల్లగా అయిపోతాయి. నాకు ఒకసారి డెమో చూపియు. మురుగు పట్టిన శారీ. అవును, చూసారా తెల్లగా అయిపోయింది. ఇది కొని బేబీ, నాకు కావాలి తెల్లగా. వాషింగ్ మిషన్ కొనుక్కోండి మీరు. కొనేస్తాను కానీ ఇంకా మన దగ్గర గ్యాస్ స్టవ్ ఉందా? అది మామూలు గ్యాస్ స్టవ్ సార్, స్పెషల్ గ్యాస్ స్టవ్. ఏంది దీని స్పెషాలిటీ? మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోయినా పనిచేస్తుంది. ఎలా సార్? పక్కన గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలి. దీనికి లైటర్ అవసరంలే. మరి ఎలా? మ్యాచ్ బాక్స్ సరిపోద్ది. సరే గాని వాషింగ్ మిషన్ కొంటా గానీ వారంటీ ఉందా? మా షాప్ లో ఏ సామాన్లు కొన్నా వారంటీ ఉంటుంది సార్. వారంటీ ఎవరా? ఇవ్వండి. అన్న టీ తాగండి. ఏంటిది? వారం కింద టీ. ఇదిగో ఇలాంటి ఐటమ్స్ ఇస్తే నేను కొనయ్యా, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఏంటి మీకు రేట్ ఎక్కువైంది అంతేగా? ఎక్కువైంది. మీరు లోపల టీ తాగనండి, మీరు ఖచ్చితంగా కొంటారు. అరే మన సందులో రేట్ అని పిలు. సందులో రేటా? సందులో రేట్ అలరా? అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పాను, నా పేరు సెనోరిటా, సందులోరిటా కాదు. ఇగో ఆ కస్టమర్ రేట్లు ఎక్కువ అంటున్నాడు, వాడిని ఏదో కూల్ చేసి మనకి వచ్చే. నీకెందుకు, వస్తువు ఇమ్మీడియట్ గా అమ్మేడతాను. హాయ్ అండి. హాయ్. హాయ్ మేడం. ఏంటి మీరు ఏం చూసారు? వాషింగ్ మిషన్ చూసాం, చాలా రేట్ అంటున్నారు, మేము తీసుకోం. ఏవండి ఈ అందమైన చేతులతో బట్టలు తిప్పి కందిపోదు, ఆ బుగ్గలు చిందిపోదు. మనకు కావాల్సిన నీడు కదా, ఆవిడ ఎక్కువ చేస్తున్నాడు. రేట్ ఎక్కువ ఉందా? నేను కొన్ను అసలే. మీది లవ్ మ్యారేజ్ కదా? అవును. మరి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కష్టపెడతావా? అంటే మరి చేతులతోటి బట్టలు ఉతుకుతావా? అంటే చెప్పు, ఈ చేతులతో అంట్లు కడిగిస్తావా? కడిగించును. వాషింగ్ మిషన్ గిఫ్ట్ ఇచ్చావు అనుకో, ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? లవర్ కి చిన్న చిన్న కోరికలు నువ్వే తీర్చాలి. సరే సరే తీసేసుకుంటా. అయ్యో ఆ వాషింగ్ మిషన్ ప్యాక్ చేసేయండి. వాషింగ్ మిషన్ ఇంటికి పంపించేస్తాను సార్. తీసేసుకుంటాం సార్. పడిగెళ్ళండి. ఈ మాత్రం దానికి గింజుకుంటున్నావేంటి? నీకు తెలుసు కదా నా గురించి. నువ్వు వెళ్ళిపో, మళ్ళీ అవసరం నీ కమిషన్ పంపించేస్తా. వెళ్ళిపో. సమయ ఇంకెవడొస్తా చూసుకో. వాట్ ఈస్ యువర్ నీడ్? చూస్తున్నాను మేడం. చూడండి సార్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చెప్పండి సార్, ఏం కావాలి సార్? ఏదైనా మంచి చాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్. బెడ్రూమ్ లోనే ఉంటాయి. చాప్ అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇగో తీసుకోండి సార్, మంచి చాప్ సార్, క్వాలిటీ చాప్ సార్, బాగుంటుంది సార్. కాదయ్యా, ఇది మంచి చాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక చాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి.
చాపకి మోకాలు కొట్టిపోయి సార్. నేను యోగా టీచర్ సార్. పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటా ఇలా. గార్డెన్ లో ఒక్కొక్కసారి మార్నింగ్ గార్డెన్ లో వేస్తుంటాను. గడ్డ నువ్వు యోగా ఎక్కడేం చేస్తావులే తెలుసు నాకది. ఇతను చాలా పెద్ద యోగా టీచర్. వైజాగ్ లో బ్రాంచ్ ఉంది ఒకటి. స్టడీ టేబుల్ ఉంది సార్. ఏంటి స్టడీ టేబుల్ ఏంటి? ఒక డెస్క్ ఉంటుంది, దాని మీద ల్యాంప్ ఉంటుంది, బోర్డు ఉంటాయి. ఇది స్టడీ టేబుల్ ఏంటి? ఇది స్టడీ సార్. స్టడీ కూడా కదలదు. దీని మీద తినచ్చా? భోంచేయచ్చు సార్. ఓకే అయితే పక్కన చేయొచ్చు. మిక్సీ ఉంది, టీవీ, ఫ్రిడ్జ్. కష్టం దాంట్లో వద్దు దొరబాబు. నాకు కొండల పిండి చేసి మిక్సీ కావాలి. ఇవ్వండి, కొండల పిండి చేసే మిక్సీ ఇది. ఏం నిజంగానే కొండల పిండి చేస్తుందా? కావంటే కొండ తీసుకుని చూద్దాం. సోఫా ఇది బానే ఉంటుందా? బానే ఉంటుంది సార్. అది 50,000, ఇది 10,000, మొత్తం టోటల్ అంతా కలిపి 1,00,000 అవుతుంది సార్. చాపతో కలిపి. అవసరం లేదు. రేట్ ఎక్కువ ఫీల్ అవుతుంది అంతేనా? నీకు మంచి డిస్కౌంట్ ఇస్తాను చూసుకో. సందులో రేటా? ఆడికి సోఫా అని చూపించాను, కొంచెం రేట్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. వాడు రేట్ తగ్గొట్టే. పర్టికులర్ గా చాప అడిగాడు చూడండి. ఏమండి మా దగ్గర బ్రాండెడ్ చేపలు ఉన్నాయండి. అది నేల మీద వేసుకుంటే అసలు మోకాలే దోక్కోవండి. ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే నాకు తెలుసండి. ఇది వచ్చేసి మీరు ఎన్నో చేపల మీద పడుకుంటారు. ఈ చేపల మీద ఒకసారి పడుకున్నారు అనుకోండి, అది పడుకోవడానికి కాదమ్మా, యోగాకి మాత్రమే. మీకు పెళ్ళయిందా? అయితే పిల్ల అవసరం అండి. మీకు మెత్తగా ఉంటుంది తెలుసా? అవునా? ఓకే, ఇవన్నీ నాకు ప్యాక్ చేసేయండి. ఈ లోపు నేను యోగా చేసుకుంటా. ఓకేనా? నువ్వు వెళ్ళిపో, మళ్ళీ పిలుస్తాను నేను. నిజంగా నువ్వు గ్రేట్ అన్న. ఏరా ఒక్క ఐటమ్ ని పిలిచి ఇన్ని ఐటమ్ సేల్ చేస్తా. ఇక్కడ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారండి. అవునా? కొనుక్కుందామా? సార్ ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్ తీసుకోండి సార్. మంచి టీవీ ఉంది. టీవీలు వచ్చాయి సార్. ఈ టీవీ ఎంత సార్? 10,000 సార్. 10,000? పక్క షాప్ లో 5,000 కదా. మేము ఆడితే కొన్నాం, మన లాభం ఉండాలి అమ్ముకోవడానికి. ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మన దగ్గర ఏసీ కొనుక్కో అవసరం లేదు. ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఓపెన్ చేస్తే మొత్తం గాలి బయటకు వస్తే మొత్తం ఏసీ అయిపోతుంది అంతే. అవునా సార్? మన దగ్గర ఫ్రిడ్జే కాదు, ఐస్ బాక్స్ కూడా ఉంది. ఐస్ బాక్సా? రేపు ఇది మీ ఆయన పోయడం అందులో పెట్టి వచ్చి అందులో. అంటే నా మొగుడు పోతే ఆ ఐస్ బాక్స్ లో పెట్టేసేసి నన్ను ఎగరేసుకుని పోదామని అనుకుంటున్నావా? అలాంటి ఆఫర్ వస్తే ముందు ఐస్ బాక్స్ లో నేనే పోతానమ్మా. సందులో రేటా? ఏం బేరం పెట్టారు? ఆడేంటి అర్థం అవట్లేదు, ఏదో కనిపించుకొని. ఏముంది ఆడి దగ్గర? హాయ్ అండి. ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అన్ని తీసుకోవాలనుకుంటున్నాను. అవునా, తీసుకోండి. గోల్డ్ ఆఫర్, దీపావళి ఆఫర్ అండి. కానీ ఏం పని చేయట్లేదండి. అయ్యో ఏవండి, పని చేయనివన్నీ మా దగ్గరికి వస్తే పని చేస్తాయండి. మాత్రం తెలీదా మీకు? హలో, చచ్చిపోయిన మొక్కలు కూడా నా చేయి పడంగానే జుర్రమని ఇలాగ లేసి పూలు పూస్తాయి. ఆ విషయం తెలుసా? సరేలేండి, అంతలా చెప్తుంది కదా. చాలా బాగా పని చేస్తుంది, జాగ్రత్తగా వెళ్ళండి. అరే సన్నరేటా అన్నీ అమ్మేసాం, ఇంకో 2-3 సామాన్లు ఉన్నాయి, మళ్ళీ పిలుస్తాను వెళ్ళిపో. ఎవరో ఒకరు వస్తారులే. వాషింగ్ మిషన్ ఇచ్చావు, పని చెయ్యట్లేదు అసలు. ఈ బట్టలు అడుగుతాడు, ఉతుకో బట్టలన్నీ. వాషింగ్ మిషన్ పని చేయకపోతే నువ్వు డబ్బులు ఇచ్చి ఎవరితో ఉతికించుకోవచ్చు కదా. నేను చేసే పనే అది. నేను ఉతకలేక వాషింగ్ మిషన్ కొనుక్కొని ఉతికించి అందరికి అమ్ముతున్నాను. ఎరా బోడి మొహంగా మిక్సీ పని చేస్తుందని చెప్పేసి అన్నావు. చట్నీ అయితే పని చేస్తలేదు, పిండి అయితే పని చేస్తలేదు. ఏంటి అరుస్తున్నావు ఏంటి? మీదకి వస్తున్నా పెట్టి నా మొగుడే నా మీదకి రాడు. నేను ఉతకను చేయను, ఏం పీక్కుంటారు పీక్కోండి. నా మొగుడి దగ్గర సన్నరేటా బాస్ ఏమైంది? వీళ్ళు చూడే నాతో రుబ్బిస్తున్నారు, బట్టలు ఉతికిస్తున్నారు. గట్టి వార్నింగ్ వీళ్ళకి. ఎందుకు వార్నింగ్ చేశాడు? మొత్తం వచ్చిందంతా నీ వల్లే కదైతే. ఏ స్టైల్ గా ఉన్నా అని చెప్పి నేనేమైనా క్లాస్ అనుకుంటున్నారంటే? ఏ మీ మొగోళ్ళు చేయకపోతే మీరు చేయొచ్చు కదే. ఎందుకు చేయరు నువ్వు? పిండి రుబ్బు వచ్చి నువ్వు కూర్చో. పిండి రుబ్బు, బట్టలు ఉతుకో చీపురు మొహం వేసుకొని. ఏటి అలా సొత్తా పెట్ట బట్టలు ఉతుకుంటే నీ పోయిన సరుకులన్నీ. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రాంప్రసాద్. థ్యాంక్ యూ సార్.
అందరూ బాగా చేశారు. రష్మిని పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫస్ట్ వచ్చి లోపలికి వచ్చావు కదా, లోపలికి వచ్చి లీడ్ ఇచ్చావు, ఈ స్కిట్ లేపావు కాబట్టి ఓకే నైస్. ఫస్ట్ సందులో రీటా నిజంగానే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. శాంతి వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అందరూ బాగా చేశారు బట్ నిజంగానే బాగుంది. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ. Dr. Ram Prasad and team keep it scores. Khushbu garu. Dr. Ram Prasad and team keep scores 20 out of 20.